స్టేజ్ దద్దరిల్లితే ఎలా ఉంటుందో చూస్తారా? ఒక్కో పర్ఫార్మెన్స్ కి పూనకాలేరా? జతిన్, వాట్ ఎ స్టైల్ జతిన్. వాట్ ఎ స్టైలిష్ పర్ఫార్మెన్స్ జతిన్. బట్ నువ్వు చాలా థిన్ గా ఉన్నావు, ఎందుకు తెలుసా? బికాస్ యువర్ నేమ్ ఇస్ జతిన్. తమ్ముడు ఏం చేద్దాం ఇలాంటి వాళ్ళని? ఈ ఎపిసోడ్ డాన్స్ వేపిస్తారు నాతో. ఏయ్ తమ్ముడు, కాదు, ఈ రోజు మా తమ్ముడు లేచి డాన్స్ చేసే బాధ్యత మీదే. హాయ్ బేబీ. హలో. ఇంకా పడుకోనే ఉన్నావా? నీకు చెప్పాను కదా ఈరోజు పబ్కి వెళ్దామని. నువ్వు రాకపోతే నేనే వెళ్ళిపోతాను. వద్దు 5 minutes లో బయట ఉంటాను. గర్ల్స్ టేక్ 2 hours టు గెట్ రెడీ అని ఎవరు చెప్పారు, కానీ 5 minutes రెడీ అయిపోయారు మీరు. తమ్ముడు, మీకు ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి? మా తమ్ముడు వెంటనే రెడీ అయిపోతాడు. ఆది గారు ఇప్పుడు హైలీ సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉన్నారు. అరే, నువ్వు మాటకి మాట్లాడితే తమ్ముడు శ్రోతప్పి పడిపోయాడు. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్. నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు వెల్లువలా. చాలా 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 బాగా నచ్చింది. ఒక మంచి కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు ఝాన్సీ. టీవీలో చూస్తున్న ఆడియన్స్ ఇది ఎప్పుడైతే టెలికాస్ట్ అవుద్దో మీ ఫ్యాన్స్ అయిపోతారు అందరూ. It was, I mean, mind blowing. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస దాని గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని వాడు మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఐఎమ్ సో గ్లాడ్ నేను ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లైవ్ లో చూస్తున్నానని.
ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. మీలాంటి కొరియోగ్రాఫర్, మీలాంటి ఆర్టిస్ట్, మీలాంటి డాన్సర్లు ఉన్నంత వరకు 100 సీజన్స్ కూడా వస్తాయి. T20 ఇది సార్ మా బ్రాండ్. టీమ్ లీడర్స్ అందరూ కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం మేడం. మా జూనియర్స్ అందరం కలిసి మేము ఒక స్కిట్ చేస్తాం. లేడీస్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం. లేడీ గెటప్స్ అందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. పిల్లలందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. మా టీం లీడర్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తాం. ఆ స్కిట్ కి 10 రాకపోతే మీ అందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోతాం. మీరు కనుక ఓడిపోతే నెక్స్ట్ జబర్దస్త్ లో కనిపించొద్దు. రణదేవ్ పిల్ల పింద పండే పరువానికి వచ్చింది. సరిగ్గా చూడు, పిందిలాగే ఉన్నది, పిందిలాగే ఉన్నది. కాలభైరవా, మర్యాదగా ఆ మిత్రవింద నీ కాళ్ళ కింద పెట్టి సలాం కొట్టిపో, నిన్ను నీ రాజ్యాన్ని వదిలేస్తా. ఆ ఊర పందిని నాకు పంపించు. వాడు ఏమన్నాడు? నన్ను ఓర్పండి అంటున్నాడు. యుద్ధం ప్రకటించాడు. 1 5 55 83 99. చలో షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? వద్దురా, మన దగ్గర మనుషులు అయిపోయినాడు. ఇంకా 100 మంది అంటే మన వాళ్ళు కదా. ఏమిటి మీ మూతి మీద మీసాలు? చిరంజీవి గారి పాట నిజం చేద్దామని. ఏమిటి ఆ పాట? మీసాల పిల్ల, మీసాల పిల్ల. మా ఆయన నన్ను 5 నిమిషాలు కూడా వదలడు అసలు. ఏంటి మా ఆయన నన్ను 2 నిమిషాలు కూడా వదలడు తెలుసా? మరి నిన్ను ఆయన వదలనే. ఈ రోజు మన కళాశాల చివరి దినం. మన ప్రేమికులు బాగా జమ్ముగా వస్తారు. పనపాట సన్నాసాదోళ్ళకి. అప్పి ఇదేం బాలే. ఏడు పోలేదు. అదే నువ్వు నాకు అది చూడడం. నీకైతే ఏడు చూసాను. నా నడుం చూసా. నిన్ను నేను ప్రేమిస్తున్నా లీలా. ఇదంతా మట్టే కదండి. ఇది ఒకటి మట్టేనండి. మట్టి కలిస్తే బంకమట్టి అయితండి. ఇక్కడ ఉన్న మీ రియల్ లైఫ్ హస్బెండ్స్ కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటే ఎన్ని జన్మలకైనా ఇలాంటి భర్త కావాలనే కోరుకుంటా. మళ్ళీ జన్మ అంటూ ఉంటూ అతనే నా భర్తగా దేవుని కోరుకుంటున్నాను. లేడీస్ హాస్టల్ అబ్బాయిలు పాపమే హాస్టల్లో ఉండి ఇల్లంతా మిస్ అయిపోయి అబ్బాయిలు అని ఫీల్ అవుతుంది. అబ్బాయి ఇల్లు అనట్లేదే, అబ్బాయిలు అంటుంది. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? పొద్దు దేవత ముఖం చూద్దామని నాకు కాల్ చేసావా? సిగ్గుందా? అమ్మాయిలంటే పవిత్రంగా నాలా ఉండాలి. ఏమైంది? అది చెప్తుంది కదా. అమ్మా తాగుతావా? తాగు. కొద్ది ఎందుకండి అలా ఎందుకండి పోస్ట్ చేస్తారు? నేను పోసింది వాటర్ కదా, అంత పర్ఫార్మెన్స్. మానవ, నా అంగుళికము భూలోకంలో పడింది, నువ్వేమో చూచితివా? ఈ కన్యా మామూలు కన్యా కాదు, అసలు కన్యే కాదు. ఏమండి శివల్లే, ఈ దుర్మార్గుడి నుంచి నన్ను కాపాడవా పుష్ప?
ఎవరా నువ్వు? అమరీష్ పూరి. ఓ ప్లేట్ చెప్పు, ఓ ప్లేట్ చెప్పు. సరే ఏంటి విషయం? ఇగో అటు చూసావా? ఇలా అయిపోయేది శ్రీదేవి. నా శ్రీదేవి ఎలా ఉండేది? ఆకాశంలో చక్కని చుక్కలా ఉండేది. ఇప్పుడు ఎవడో చెక్కేసి ఉంది. ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. అవాహయం. నాన్న ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, అతిగా చెప్పడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదేశ గొప్పని చరిత్రలో లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అమ్మాలి. స్కిట్ బాగా రాకపోతే బొమ్మలే అమ్ముకోవాలి, బొమ్మలే అమ్ముకోవాలి. అందరికి నమస్కారం. మేమందరం జబర్దస్త్ వదిలేద్దాం అనుకుంటున్నాం. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారో. ఎవరు స్కిట్లు చేసినా మీరందరూ అదే ప్రేమ అభిమానాలు చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏంటే వచ్చి వచ్చి ఆది గారింటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? ఆది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. దాన్నా దయ్యన్న ఓరి నువ్వు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న దయ్యాన్ని పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go! అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇది ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా. దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికేయచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్న చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు.
నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే. నాకు అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. పుట్టులో చేయబడితే పుట్టాన్ని నేను చీమన రాక్షసుని. Horrifying performance. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. లిటిల్ హార్ట్స్ టీమ్ వచ్చేస్తున్నారు ఈ రోజు సినిమా అడ్డాకి. బాబు తలలో 2 పిచ్చుకలున్నాయి. మీరు విన్నటువంటి బెస్ట్ రెస్పాన్సెస్ చెప్పండి ఒక్కొక్కళ్ళు. అందరూ నన్ను అంజలి అనే పిలుస్తున్నారు, బయటకు వెళ్ళినప్పుడు నా యాక్చువల్ పేరు మర్చిపోయారు అందరూ. జయకృష్ణ రూట్ మీద కాన్సంట్రేషన్ తగ్గించి రెస్పాన్స్ ఏంటో చెప్పు. నన్ను జయకృష్ణ అని పిలుస్తున్నారు. సరే నిఖిల్ నువ్వు చెప్పు. మేము చిన్నప్పటి నుంచి మీతోనే ఉన్నా కదా. మనం ఇంట్లో లేవా? నాకైతే అసలు కాత్యాయని అని ట్యాగ్ లైన్ వచ్చేసి బోన్ చేసావా, కాత్యాయని లాంటి అమ్మాయి దొరకాలి, నువ్వే దొరికితే ఎంత బాగుంటది. ఇవన్నీ ఈమె రాజు పంపిస్తుంది. ఈ థాట్ ఎలా వచ్చిందండి మీకు? మీకు ఎవరైనా కాత్యాయని అని గర్ల్ ఫ్రెండ్ ఉండేదా? లేదు మ్యామ్, నేను గూగుల్ సెర్చ్ చేశాను. టఫెస్ట్ గర్ల్ నేమ్, తెలుగు గర్ల్ నేమ్స్ అని కొట్టినప్పుడు రసజ్ఞ, కాత్యాయని కొన్ని పేర్లు వచ్చాయి. వీటికి తెలియదు కదా మ్యామ్, ఫేస్బుక్ సెర్చ్ చేస్తూ. నువ్వు సింపుల్ పేరు పెట్టినా నేను స్పెల్లింగ్ రాదు నాకు. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ y'all. లేడీస్ ఫస్ట్. ముగ్గురు లేడీస్. ఓకే, లేడీస్ ఫస్ట్. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అండ్ అఖిల్ టీమ్ ని సపోర్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? సౌండ్ ఎక్కడెక్కువ వచ్చింది? మాదే మ్యామ్. ఇక్కడ సౌండ్ రావట్లేదు. అయ్యో గెలిస్తే వస్తుంది. నువ్వు నా టీం. ఈ అమ్మాయి చూడు ఎంత చక్కగా రాస్తుందో. ఏంటమ్మా ఇది? ఓం సాయిరామ్. వీళ్ళందరూ బెటర్. నువ్వేం చేస్తున్నావు? ఫ్లేమ్స్, సుమా అండ్ మార్తాండ్ మధ్యలోనా? ఈ పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, అందరికి నమస్తే. యువర్ ఎనర్జీ ఇస్ పీక్. ఏం బిగానికి వచ్చిరీడికి? I am the sharp mind principal. ప్రిన్సిపల్ కత్తిలోనే. This school teaches you good skills. ఈ స్కూల్ మనందరినీ He is a very, very happy person. హ్యాపీ బర్త్డే. మీరు దీనికి ట్రీట్మెంట్ చేయాలి అంటే మనం కన్సల్ట్ చేసిన దాని ప్రకారం పాటతోనే మాత్రమే దీని ట్రీట్మెంట్ సెట్ అవుతుందని చెప్పారు. సింహమండి చిన్నోడే బేటకొచ్చాడే. సింహ కాత్యాయిని నన్ను లవ్ చెయ్యబే, నీకోసమే నేనున్నానే. ప్రేమించే నన్ను ప్రేమించే, నీకోసమే పెట్టుకుంటానే. ప్రేమించే మీరు చెప్పండి నాకు. కూర్చోబెట్టండి. ఏంటంటారు ప్రాబ్లం? చలి బిగించిపోయింది ఇది. ఏం చేద్దాం? దీని సౌండ్ వినిపిస్తే సెట్ అవుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సెకండ్ నాన్న, సెకండ్ స్టెప్ ఒకటి చిన్నది. మీరు కూడా ఇలాగే స్టూడెంట్స్ లో వచ్చి కూర్చున్నారు కదా? దట్ వాస్ విచ్ షో? నా షో నా ఇష్టం. చెప్పండి నాన్న, ఎవరికి ఏ రూమర్ వస్తే ఆ రూమర్ చెప్పండి. పెళ్లి చూపులు సినిమా చూసిన జేమ్స్ కెమెరాన్ అవతార్ 2లో మిమ్మల్ని హీరో పెట్టి తెలుగులో తీస్తాను, నిజమేనా? చాక్లెట్ ఎక్కడ ఉంది? మీరు గేమ్ ఆడుతున్నారా? మీరు ఇక్కడే ఉన్నారా? నువ్వే ఉట్టి నిల్చున్నావు ఇట్లా స్తంభం లాగా. వాళ్ళని గమనిస్తున్నా, సడన్ గా గెలుస్తుంది.
సుమా అడ్డ అస్సలు తగ్గేదేలే